భయపడ్డారు, దాని గురించి ఆలోచించొద్దు అన్నా. ఇంత ప్రేమగా దేవుడు మనను ఈ సువార్తలో నడిపిస్తున్నాడు. మనం సువార్త భారం కలిగి ఉన్నాము. ఎవరు కూడా సువార్త మానకూడదు, ఏర్పాటు చేయడం కూడా మానకూడదు. కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయబడిన కుటుంబాన్ని, ఏర్పాటు చేసిన జ్యోతి గారి కుటుంబాన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, రాలింగలో సంవత్సరాల తరబడి సువార్త కొరకు ఎంతో ప్రయాసపడుతున్న వారి కుటుంబాన్ని, ఈ యొక్క సువార్త మా ఇంటి దగ్గర పెట్టుకోండి అన్న కుటుంబాన్ని, ఈ సువార్త కొరకు మైక్ సెట్లు, ఏర్పాట్లు, బస్సులు, ఆటోలు నడుపుతూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తున్న కుటుంబాలు అందరూ కూడా నీ ఆశీర్వాదంలోనికి సంపూర్ణంగా రావాలని, వారికి ఉన్న లోటుపాట్లన్నీ తొలగించి వారి కుటుంబాన్ని శ్రేష్టమైన దీవెనతో నింపుమని, సాతాను యొక్క బలమైనటువంటి హస్తము నుండి నీ అద్భుత హస్తము ద్వారా వారికి విడుదల కలుగు చేయమని, మీ ఆత్మలో బలపరిచి స్థిరపరచమని, ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తున్న క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పాలి. ఆమేన్, ఆమేన్. మొరవినువాడా, మొరవినువాడా, నా మొరవినువాడా, నా మొరవినువాడా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నన్ను గన్న తండ్రి, నన్ను ఘన తండ్రి, నా రక్షకా, నా రక్షకా, పరిశుద్ధుడా, 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 పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా, నా మొరవిని నన్ను కరుణించువాడా, నా మొరవిని నన్ను కరుణించువాడా, నా మొరవిని నన్ను కరుణించువాడా, నా మొరవిని నన్ను కరుణించువాడా, నిశ్చయముగా నన్ను కరుణించువాడా, నిశ్చయముగా నన్ను కరుణించువాడా, స్వస్థపరచువాడా, మేలు చేయువాడా, స్వస్థపరచువాడా, మేలు చేయువాడా, ఆరాధన, 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 ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన, 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 మేలు చేయుచు అపవాది నుండి, మేలు చేయుచు అపవాది నుండి, ప్రతి క్షణము నన్ను తప్పించువాడా, ప్రతి క్షణము నన్ను తప్పించువాడా, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత ప్రేమ,
విహరింపలేను నీ ప్రేమ విహరింపలేను నీ ప్రేమ ఆదరించువాడా చేర్చుకొనువాడా ఆదరించువాడా చేర్చుకొనువాడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 దహించు అగ్ని రెండంచుల ఖడ్గము దహించు అగ్ని రెండంచుల ఖడ్గమా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలెం యెహోవా నీసి యెహోవా షాలెం యెహోవా నీసి ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 దేవదూతలు స్వరూపులు దేవదూతలు స్వరూపులు కెరూబులు నిత్యం స్తుతించగా కెరూబులు నిత్యం స్తుతించగా మహిమా సింహాసనాసీనుడా మహిమా సింహాసనాసీనుడా ఆకాశము నుండి నా వైపు చూస్తున్నా ఆకాశము నుండి నా వైపు చూస్తున్నా ప్రేమామయుడా ఆరాధనా ప్రేమామయుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 కూర్చుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం ప్రసన్నమణి గారి ఇబ్బంది తీరిపోయింది, షుగర్ ఫ్యాక్టరీ వారి ఇబ్బంది తీరిపోయింది, హెప్సిప గారి ఇబ్బంది తీరా. స్కూటీ 2 స్కూటీలు వచ్చినాయి, ఇంకో స్కూటీ మీకు కూడా వచ్చేస్తే రావటానికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం బస్సు ఉండటం చేత ఇబ్బంది ఉండదు, శనివారం కొంత ఆటంకం. అయితే రాబోయే దినాల్లో శుక్రవారం శనివారం కూడా బయటి ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయండి తప్పకుండా. ఇంకా
చుట్టుపక్కల కాకుండా దూర ప్రాంతాలు వెళ్ళాలనేది నా ప్రార్థన. ఇంకా ఎంతో ప్రదేశాలు, సువార్త అందని ప్రదేశాలు ఉన్నాయి. మన పాస్టర్ టీం వచ్చి నా దగ్గర మనం 1వ తారీఖుని క్రిస్మస్ ఆరాధన చేద్దాం అన్నారు. నేను అన్నాను, ఎందుకండి ఇదంతా, ఎవరో 4 సంఘాల వాళ్ళు వచ్చి క్రిస్మస్ చేసుకోవటం కాదు, బయట పెట్టే ప్రయత్నం చేయటం లేదు. మీరు కనీసం 10 మందికి ఆ ప్రభువుని ఎరగని వారికి ప్రభు గురించి చెప్పే పని చేయాలి. అదే మనకు ఆశీర్వాదకరం. ఏదో కేకులు, అలాగే మన క్రిస్మస్ ఆరాధనలో కూడా కేకులు లేవండి, అలాగే చాలా తక్కువ ఖర్చుతో టిఫిన్ ఏదో ఒకటి, ఎక్కువ హడావుడి చేయొద్దండి. ఆల్రెడీ కొంతమంది డేట్లు ఇచ్చారు, కావలసిన వారు డేట్లు ఇవ్వండి. మనం తినడానికంటే కూడా ప్రభు రక్షణ ప్రకటించాలి. హల్లెలూయా. చాలా సింపుల్గా ఉండాలి. కేక్స్ అనేది టోటల్గా క్యాన్సిల్, ముందే చెప్పేస్తున్నాను. తర్వాత ఎక్కువ హడావిడి భోజనాలు నేను చాలా బాగా పెట్టాను, ఒకడు చూసి ఒకళ్ళు. అంతకంటే కూడా వెనకాల మందిరం గురించి ఎక్కువ ప్రార్థన చేయండి, అది 10 మందికి ఉపయోగపడుతుంది. క్రిస్మస్ ఆరాధన అనేది మనం తప్పకుండా ప్రభువుని ఎరగని వారికి మాత్రమే ప్రకటించడానికి పెట్టాం. మంచిది. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుండి 37 వరకు శ్రద్ధగా విందాము. ఆయన మరలా తూరు ప్రాంతం, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం నద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నెత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకునిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటవారు విననట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. కాబట్టి మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు చెయ్యలేని కార్యము లేదు. ఇది మొదటిది, మర్చిపోకండి. ఆయన చెయ్యలేని కార్యము లేదు, ఏమైనా చేయగలడు, మొదటిది. 2, ఆయన అనుకోవాలి, మర్చిపోకండి. నేను ఇది చెయ్యాలని ఆయన అనుకోవాలి. 3, ఆయన ఎప్పుడు అనుకుంటాడో మనకు తెలియదు కనుక రాత్రి పగలు బ్రతుకున్నంతకాలం మనం మొరపెట్టాలి దేవుని స్తోత్రం. అంతేగాని విసుగు రాకూడదు. ఈరోజు ఒక కుటుంబం వచ్చారు నా దగ్గరికి. వారు ఒక 7-8 సంవత్సరాల కిందట ప్రభువులో ఉండేవారు. ఈరోజు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. అలాగే చాలామంది ప్రభువును నమ్మి అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటంటే 100కి 100% పాస్టర్ సేవకుడే కారణం. సంఘంలో ఉన్నవారు తిరిగి వెనక్కి వెళ్ళారంటే కారణం సేవకుడు. ఎందుకంటే ఆ సేవకుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు అన్నీ వచ్చేస్తాయి, మీరు బాగా అభివృద్ధి అయిపోతారు, ఆస్తులు వచ్చేస్తాయి, ఆరోగ్యాలు వచ్చేస్తాయి అని చెప్పారు. వాళ్ళు చాలా కాలం వాటి కోసమే మందిరానికి వచ్చారు.
మందిరానికి వస్తే ఎన్ని సంవత్సరాలున్నా వాళ్ళకి అనుకున్నది జరగలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. చూసారా, సువార్త సేవలో ఎంత దారుణం తయారైందంటే అబద్ధాలు చెప్తున్నారు, లేనిపోని మాటలు చెప్తున్నారు. అలా చెప్పకూడదు. అందువల్ల వాళ్ళకి దేవుడి మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. మనం ఏం చెప్పాలంటే ఇప్పుడే చెప్పాను మీకు నేను. మొదటి మాట, యేసయ్య ఏమైనా చేయగలడు, కానీ ఆయన అనుకుంటే చేస్తాడు. హల్లెలూయా. ఇది చెప్పాలి. 3, మనం మొరపెట్టాలి, జీవితకాలం మొరపెట్టాలి. కాబట్టి అజ్ఞానం వలన వారు దేవుణ్ణి గ్రహించలేకపోయారు. నేనైతే ఖచ్చితంగా వారు పోగొట్టుకోపోదు. కాబట్టి మనం ఈ అజ్ఞానంలో ఉన్న వారితో చెప్పాలి, యేసుప్రభు వచ్చింది రోగాలు నయం చేయటానికి కాదు, ఆస్తులు ఇవ్వడానికి కాదు, లోకంలో ఏదో చేయటానికి కాదు, నీ ఆత్మను నరకం నుండి తప్పించడానికి వచ్చాడని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆత్మ నరకానికి వెళ్ళటం కన్నా ప్రమాదకరమైనది ఇంకోటి లేదు. కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా, శరీరంలో ఏది లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ నరకానికి వెళ్ళటం చాలా ప్రమాదకరం. హల్లెలూయా. యుగ యుగాలు నరకంలో పడి కాలుతూ ఉంటుంది ఆత్మ చనిపోయిన తర్వాత. ఇది చాలా ప్రమాదకరం, మర్చిపోకండి. కాబట్టి మొట్టమొదట యేసు ప్రభు మనకు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, మనం నమ్మి రక్షణ పొందినప్పుడు మన ఆత్మను నరకం నుంచి తప్పించేశాడు. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు ఆ కార్యాన్ని మనకి ఎప్పుడో చేశాడు. శిలువ చెంత చేరిన నాడే ఆ కార్యం ముగిసిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేయాలో చెప్పవలసింది మనం కాదు, పాస్టర్ గారు కాదు. దేవుడు ఏం చేయాలో చెప్పకూడదు మనం. ఆయన చేస్తాడు. ఆయన ఎప్పుడు ఏం చేయాలో తెలిసినటువంటి దేవుడు, ఏది ఎలా చేయాలో తెలిసిన దేవుడు. ఆయనకు మనము సలహాలు ఇవ్వకూడదని యోబులో అంటాడు. నువ్వు దేవుడు ఆలోచన సభలో చేరావా? ఇప్పుడు మనలను మనం చెప్పినట్టు చేశాడా దేవుడు? చేస్తాడా? చేయడు కదా. కాబట్టి దేవుడికి సలహా ఇవ్వకూడదు. యేసు ప్రభు దేవుడికి సలహా ఇవ్వలేదు, ఎప్పుడు కూడా నీ చిత్తం జరిగించని ప్రార్థించాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు జీవితాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు పుట్టుక నుంచి అందరూ ఒక్కసారి ఆలోచించి చెప్పండి. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ రోజైనా ఆయన శోధన లేకుండా ఒక్కరోజు జీవించాడా? చెప్పాలి. 3.5 సంవత్సరాలు, 42 నెలలు, 1260 రోజులు, రోజు వేదన, శోధన, బాధలు, ఇబ్బందులు, శత్రువులు, అపవాది, చివరికి కొరడా దెబ్బలు, మరణం. చూసారా? ఇప్పుడు యేసు ప్రభు తండ్రిని ఏమనాలి? ఎందుకు నన్ను పంపించో అనవసరంగా భూలోకానికి అనాలా? మాట్లాడాలి మీరు. నన్ను ఎందుకు అనవసరంగా భూలోకానికి పంపించో అని అనాలా? అన్నాడా? ఇలాగ జరుగుట నీ చిత్తం అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి మనం ఎందుకు భరించలేదు బాధలు? పైగా యేసు ప్రభు పరిశుద్ధుడయ్యుండి బాధలు, మన దగ్గర పరిశుద్ధత లేదు. మరి బాధలు కలిగినప్పుడు మాకు ఇలా బాధలు ఎందుకు కలుగుతున్నాయి? మా ఇంట్లో ఇలాగెందుకు ఉండాలి?
మా అబ్బాయికి ఇలాగెందుకు జరగాలి అనేవారు మీలో ఎవరైనా ఉంటే యేసుకి ఇలాగెందుకు జరగాలనండి చూద్దాం అనండి. మా అబ్బాయికి ఇలాగెందుకు జరగాలి, మా ఆయనకి ఎందుకు ఇలా జరగాలి, మా ఆవిడకి ఎందుకు ఇలా జరగాలి. అసలు నీ దగ్గర మంచితనం లేదు. అసలు భూతత్వం పెట్టి నెలికిన హృదయంలో మంచితనం లేదు. మరి ప్రభు ఏమో చాలా గొప్పవాడు. చెప్పాలి, ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. మరి ప్రభువుకి ఇన్ని కష్టాలు ఎవరు అనుమతించారు? దేవుడు. మరి మనకెందుకు ఇంత ఆలోచన వచ్చేస్తుంది? చూసారా, మనకు జ్ఞానం లేక, దేవుని స్తోత్రం, మనం చూడవలసింది ఎవరిని? యేసుని. దొంగ సాక్ష్యాలు కాదు, దొంగ సాక్ష్యాలు ఉంటాయి. ఈ దొంగ సాక్ష్యాలు ఎలాంటివి అంటే, యేసు ప్రభులోకి రాకముందు నాకేమీ లేదు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. దొంగ సాక్ష్యాలు, నిజమైన సాక్ష్యం కాదు అది. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే అసలు బైబిల్ అలాంటి సాక్ష్యమే లేదు. ఉందా? పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ యేసు ప్రభులోకి రాకముందు మాకేమీ లేదు, యేసు ప్రభులోకి వచ్చాక మాకు చాలా వచ్చేసిందా? మొత్తం పోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దొంగ సాక్ష్యాలు నమ్మకూడదు మనం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటే యేసు ప్రభువే చెప్పాడు దొంగ సాక్ష్యం అని. ఎందుకు? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. హల్లెలూయా. బాగా డబ్బున్నవాడు అయిపోయాడు అనుకుంటే యేసు ప్రభులో ఆడు జీవాన్ని పోగొట్టుకుంటాడు అన్నాడు. ఇప్పుడు చాలామంది అయ్యో దుకాణాల కింద పెట్టేశారు అన్నీ కూడా. ఒకడేమో కుర్చీలు కొనుక్కోమంటున్నాడు, ఒకడేమో చేపలు కొనుక్కోమంటున్నాడు, ఒకడేమో నూనె కొనుక్కోమంటున్నాడు. చూసారా ఎలా తయారయ్యారు? జీవాన్ని ఉచితంగా ఇచ్చిన దేవుణ్ణి వ్యాపారస్తుడిగా మార్చారు కదా. కాబట్టి చాలా పొరపాటు ఆలోచన చేస్తున్నారు. ఎవరికి తగిన ఫలితాలు వాళ్ళకుంటాయి, ఎవరికి తగిన శిక్షలు వాళ్ళకుంటాయి. యేసు ప్రభువు నన్ను ధనవంతుడిగా చేస్తాడని మీరు దేవుడి దగ్గరికి రావద్దు. యేసు ప్రభు మీరు ఇచ్చిన బాకీలు వసూలు చేస్తాడని రావద్దు. యేసు ప్రభు మీ అప్పులు తీరుతాడని రావద్దు. పెళ్ళిళ్ళు చేస్తాడని రావద్దు. పిల్లల్ని ఎత్తాడని రావద్దు. యేసు ప్రభు నిత్య జీవం ఇస్తాడని రావాలి. హల్లెలూయా. మిగతావన్నీ కూడా ఆయన చిత్తం, ఆయన చిత్తం అండి. ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలో మనం చెప్పాలా? ఆయనకి బాగా తెలుసు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను ఒక కుటుంబంతో మాట్లాడుతూ, నాకు చాలాసార్లు ఫోన్ చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారంటే వాళ్ళు అన్నారు, ప్రార్థన చేయించుకుంటారండి, పూజలు చేస్తారండి అన్న. కాబట్టి నేనన్నాను, మనుష్యుని యొక్క అంతరంగం దేవుడికి మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా అంతరంగం మీకు, మీ అంతరంగం నాకు తెలియదు. అలా తెలిస్తే చాలా ప్రమాదం కూడా. అవునా కదా? మన ఎదురుగుండా ఒక మనిషి వచ్చి నుంచున్నప్పుడు లోపల తెలిసిపోతే ఎంత కష్టమో తెలుసా? మీకు తెలియదు. అది ఏదైనా జరిగినప్పుడు తెలుస్తుంది మీకు. అర్థమైందా? చాలా ప్రమాదం. ఒకళ్ళొకళ్ళు పొడిచేసుకుని చంపేసుకుంటారు. చాలా ప్రమాదం. మొగుడికి పెళ్ళడానికి అంతరంగం తెలిసిపోతే ఇద్దరు ఇడిపోతారు, వెంటనే ఎవరు ప్యాక్గా అట్టుకుని వెళ్ళిపోతారు. చాలా భయంకరంగా ఉంటాయి. అంచేత అది మనకి దేవుడు ఇవ్వలేదు, ఇవ్వకూడదు కూడా. మీరు ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయకూడదు. ఈవిడ గురించి నాకు తెలిస్తే పోండి, ఈవిడ గురించి నాకు తెలిస్తే పోండి. అసలు ఈవిడ గురించి నాకు తెలిస్తే ఎంత ప్రమాదం చూడండి. ఏం తిట్టుకుంటుందో లోపల మనకేం తెలుస్తుంది? ఆ తిట్లన్నీ నిలబడినాయి అనుకో, లాగిపెట్టి రెండు అందుకోవచ్చు, గొడవలు అయిపోవచ్చు. కాబట్టి ఎదుటివారి అంతరంగం నాకు తెలాలని మీరు ప్రార్థన చేస్తున్నాం. అలా పవిత్ర నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అతని మనసు నాకు తెలిసిపోవాలి. ఇంక పెళ్ళి అవ్వదు నీకు, ఎవరిని చేసుకో ఇంకా నువ్వు. ఎందుకంటే హృదయాలోచనలో మంచి ఆలోచన కలవాడు ఈ లోకంలో ఒక్కడు లేరు. నీది అలాగా ఉంటుంది.
అతనిది అలాగే ఉంటుంది. కాబట్టి అంతరంగం యేసు ప్రభువుకు తెలుసు కనుక మనం ఏమని ప్రార్థన చేయాలంటే, నీ చిత్త ప్రకారమే నాకు వివాహము, నీ చిత్త ప్రకారమే నాకు జీవితము, నీ చిత్త ప్రకారమే ఉద్యోగము, నీ చిత్త ప్రకారమే అని యేసు ప్రభు మనకు నేర్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతీది కూడా మనం దేవుడి చిత్త ప్రకారం జరగాలని కోరుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన కార్యాలు మనకెంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, గలిలయ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు చెవుడు నత్తి గలవాడు వచ్చాడు. చెవుడు నత్తి, అతనికి చెవుడు ఉంది, నత్తి ఉంది. మోషే యేసు ప్రభుతో అన్నాడు దేవుడితో, నేను నోటి మాంద్యము గలవాడిని, అంటే నాకు నత్తి, మాట గమ్మున రాదు అన్నాడు. అప్పుడు దేవాది దేవుడు ఒక మాట చెప్పాడు, నోరిచ్చినవాడు మోగవాడుగా చేసినవాడు అన్నీ నేనే అన్నాడు. హల్లెలూయా. గట్టిగా ఒక్కసారి దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మోషేకి నత్తి అంతేనా? హెప్సిబా గారు చెప్పాలి. ఈ దొంగ పాస్టర్లు ఏం చెప్తారండి? దొంగ పాస్టర్లు ఏం చెప్తారు? దీనికి సమాధానం చెప్పాలి, పవిత్ర చెప్పాలి. మోషే నాకు నత్తి అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, మోషేను దేవుడు స్వస్థపరిచాడా? గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం. ఇంకెందుకు అలాగుంటావు? ఏదో జరగలేదని అన్నీ కోల్పోయినట్టు అసలు ఏం తేలేదు కదా నువ్వు ఇక్కడికి, ఏదో పోయినట్టు ఉంటావు ఎందుకు? ఈ మర్మం మీకు ఎప్పుడైనా చెప్పారు? ఎవరైనా చెప్పరు. పరిశుద్ధాత్మ ఉంటే కదా చెప్తానికి. మోషేను దేవుడు చెప్పాలి. మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు? లెక్కలేనన్ని అద్భుతాలు. దేవుని స్తోత్రం. మోషేను దేవుడు స్వస్థపరచలేడా? చేశాడా? ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. అమ్మగారికి ఏదో అనుకోకమ్మా, ప్రసన్నమణి గారు ఎక్కువ ఊహించుకో. ఎందుకంటే ఆయన ఏమి చెయ్యాలో, ఈరోజు నాకు ప్రార్థనలు అది చెప్పాడు ఆయన, నేను ఏమి చెయ్యాలో అది నేను చేస్తాను, నాకు ఆజ్ఞాపించొద్దు అన్నాడు. హల్లెలూయా. చేయడం అలాగే. ఇప్పుడు చెప్పండి, మోషే నత్తి స్వస్థపరచలేదు, కానీ నువ్వు మాట్లాడక్కర్లేదు ఎక్కువగా, అహరోను పంపిస్తాను, అతను మాట్లాడతాడు అన్నాడు. గట్టిగా చెప్పాలి. చూసారండి? నేను అన్నాను ఒక్కోసారి, నాకు వినపడతలేదు ప్రభువా అన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, మీ ఆవిడని కూడా తీసుకెళ్ళన్నాడు. మళ్ళీ ఓసారి చెప్పండి అన్నాను, మీ ఆవిడని కూడా తీసుకెళ్ళవయా అన్నాడు. అర్థమైందా? గట్టిగా చెప్పండి. నీవు ఆయన్నేం అనకూడదు. ఇంతకే మరి చెవులు ఎవరనే కదా అర్థం, ఎవరనే కదా అర్థం. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నే బలవంతుడను, యేసులో నే బలవంతుడను. నాలో నేను బలహీనుడను, నాలో నేను బలహీనుడను. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను వెలుగును, నాలో నేను
చీకటిని నాలో నేను చీకటిని యేసులో నేను మహిమను నాలో నేను సామాన్యుడను నాలో నేను సామాన్యుడను యేసులో నేను జ్ఞానిని నాలో నేను అజ్ఞానిని యేసులో నేను కోటను నాలో నేను బీటను నాలో నేను బీటను యేసులో నేను ఆనందమును నాలో నేను విచారమును నాలో నేను విచారమును యేసులో నే సమస్తమును నాలో నేను శూన్యమును నాలో నేను శూన్యమును యేసులో నేను పవిత్రుడను నాలో నేను అపవిత్రుడను నాలో నేను అపవిత్రుడను అందుకే అద్భుతమైన మాట ఏంటంటే నేను ఏమై ఉన్నానో అది ఆయన చేసినట్టు ఉన్నాను అంతే. బాధపడకూడదు. ఇంకా ఏది ఎలా ఉన్నా సహించాలి. ఎంతకాలం? కొద్ది కాలం. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన ఆయుష్ కాలము ఈ బాధలు శ్రమలు. ఆయన ఏం చేశాడు? సహించాడా? వెళ్ళిపోయాడా? పారిపోయాడా? పౌలు పారిపోయాడా? పేతురు పారిపోయాడా? మీరెందుకు పారిపోతున్నారు? పారిపోతారా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఏం తప్పించుకోలేవు కదా నువ్వు. కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాని యందు సంతోషిస్తూ లేని వాటి కొరకు చింతించవద్దు, కానీ మొరపెట్టవచ్చు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయవచ్చు. కాబట్టి దేవుడు పౌలును స్వస్థపరిచాడా? చెప్పండి. చెప్పాడు? స్వస్థపరచలేదు. పౌలును స్వస్థపరిచాడా? స్వస్థపరచలేదు. ఎలీషాను స్వస్థపరిచాడా? స్వస్థపరచలేదు. సరే, హిజ్కియాను స్వస్థపరిచాడా? చెప్పాలి. స్వస్థపరిచాడు. సరే, అంటే నేను బాగా స్టడీ చేస్తే అసలు ఆయన ఏం చేస్తాడో ఆయనకి తప్ప ఎవ్వరికి తెలియదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్పాలి. దేవుని యందు ఆనందించాలి. హల్లెలూయా. ఇలాంటి మొగుడిని ఇచ్చావేంటి? ఇలాంటి పెళ్ళాన్ని ఇచ్చావేంటి? ఇలాంటి పిల్లల్ని ఇచ్చావేంటి? కొంతమందికి ఈ మధ్యన ఇలాంటి పాస్టర్ గారిని ఇచ్చారేంటి అని కూడా అనుకుంటున్నారు. ఏదో ఒకటి అంటాడు ఆయన, మౌనంగా ఉంటే బాగుండు. నేను మౌనంగా ఉండాలా? అమ్మా చెప్పండి. పోనీ నేను మౌనంగా ఉంటే మీరు ఎవరైనా మైక్ ఇచ్చుకుని మాట్లాడతారా? కాబట్టి మనకు దేవుడు ఏది ఇచ్చాడో దాని యందు ఏం చేయాలి? మనము తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. తృప్తి కలిగిన జీవితం కన్నా గొప్ప జీవితం లేదు. కాబట్టి యేసు ప్రభు దగ్గర నేను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏం చెప్తానంటే, నీవిచ్చిన ఆహారమును బట్టి స్తోత్రాలు. బట్టలు వేసుకునేటప్పుడు నీవిచ్చిన వస్త్రములు, నీవిచ్చిన శరీరము, నీవిచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు అంటాను. కానీ నేను నా జీవితంలో 26 సంవత్సరాల సేవా జీవితంలో ఇది నాకు ఎందుకు ఇవ్వలేదని నేను ఎప్పుడు అడగలేదు. గట్టిగా దేవుని స్తోత్రం. మీరు కూడా అడగండి. అలా అడిగినా ఆయనకు నచ్చదు. మనము దేవుని యందు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, చెప్పండి. అసలు ఆ మాటకు అర్థం తెలుసా మీకు? దేవుని యందు ఆనందించండి అనే మాటకు అర్థం ఏంటంటే, బాగా అర్థం ఏంటంటే, సువార్తని అలా పాపం అలా అయిపోయేటి ఏదో ఆలోచిస్తున్నాం. దేవుని యందు ఆనందించండి అంటే అర్థం ఏంటంటే,
లోకములో మీకు ఆనందము లేదు అని అర్థం. హల్లెలూయా. అర్థమైందా? మనేషు చెప్పండి, లోకంలో ఆనందం ఉందా? నేను ఒక పెద్ద ధనవంతుడి ఇంటికి వెళ్ళాను విజయవాడలో. 4 ఎకరాల్లో కట్టాడు ఆయన మేడ, చుట్టూ గార్డెన్లు, కార్లు. మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఒక్కసారి ఇల్లు చూడు మూర్తి అని తీసుకెళ్ళాడు. ఇల్లంతా చూశాను, చాలా అద్భుతంగా కట్టారు. అప్పట్లోనే నేను వెళ్ళినప్పుడే 30 ఏళ్ళు అయిపోతుంది, అప్పుడే 50 కోట్లు ఎంత అయిందన్నారు. ఇల్లంతా చూశాను. అంతా అయిపోయిన తర్వాత ఆయన మాకేదో సమ్ జ్యూస్ అన్నీ ఇచ్చారు. మాకు కూడా వచ్చారు, కారు దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు మాతో. ఇది విజయవాడలో గొప్ప గృహం అండి మీది, విజయవాడలోనే ఇలాంటి గృహం లేదనుకుంటా అన్నాను. ఏముందండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఇంకా బాగా కట్టాలనుకున్నాను కానీ కుదరలేదండి. ఊరిని సంతోషం లేదు. చెప్పండి ఆయనకి చెప్పాలి. అంత భవనంలో ఏం లేదు, ఆయనకి సంతోషం లేదు. ఆ బిల్డింగ్ చూశాక అనవసరంగా నేను చెడిపోయాను. నేను మొదలెట్టాను బిల్డింగ్ కడితే, గొప్ప బిల్డింగ్ కట్టాలని ఆ బెంగళూరు దగ్గర స్థలం కొని ఈ గొడవల్లో పడిపోయాను. తర్వాత తెలిసింది ఇవన్నీ వ్యర్థము అని ప్రభువులోకి వచ్చా. కాబట్టి అసలు ఆనందం అనేది లోకంలో అంబానీకి లేదు, అద్వానికి లేదు, అద్దానానికి లేదు, ఆదానికి లేదు, ఎవ్వరికి ఆనందము లేదు. కానీ మరి మీ ముఖాలు ఏంటి అలా ఉన్నాయి? మీకు ప్రభువులో ఆనందం లేదా? ఎవరిలో ఆనందించాలి? ఈ రోజు నుంచి అస్సలు ఆడకూడదు. మీరు దేని గురించి చెప్పండి? దేని గురించి ఆడొద్దు కదా. ప్రభువునందు ఎంతచేత? ప్రభు నాతో, చెప్పండి, ప్రభు నాతో, నాలో, చెప్పాలి, ప్రభు నాతో, నాలో ఉన్నాడు. అంతకు మించిన నిజంగా చెప్తున్నాను, అన్నీ చూసేశాను కనుక ప్రభువులో ఉన్న ఆనందం ఇంకా దేంట్లోనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ ముఖాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అంటే నేను కడుపు నొప్పి వచ్చినప్పుడు నవ్వమంటలేదు, తలనొప్పి వచ్చినప్పుడు అది నవ్వుతాం కష్టం కొంచెం. కానీ ఉత్తప్పుడు ఏడుపు ముఖాలు వేసి కూర్చోకండి, సంతోషంగా ఉండండి. ప్రభువునందు చెప్పాలి. అంటే నువ్వు ఆనందంగా లేవంటే ఇవాళ అర్థమైపోతుంది మాకు. అంటే దేనికోసం ఏడుతున్నావు? ప్రభువులో నీకు ఆనందము లేదు. హల్లెలూయా. చాలామంది పాస్టర్లు అడిగారు నన్ను, ఇస్రాయేల్ గారు మీరు ఎప్పుడు చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటారు. రాలింగ ఆయన అడిగాడు. నేను ఇద్దరం కారులో వెళ్తున్నాం, రాలింగ ఆయన నేను కారులో వెళ్తుంటే నేను పాట పాడుకుంటూ ఇలాగ తప్పట్లు కొట్టుకుంటా సంతోషంగా ఉన్నాను. ఆయన అన్నాడు, ఏమండి ఏంటండి ఇవాళ మీరు ఇంత సంతోషంగా ఉన్నారేంటి అన్నాడు. కారణం ఏంటన్నాడు. కారణం తప్పదంటారా అన్నాడు. తప్పదు, నాకు కారణం చెప్పాలన్నాడు. కారణం యేసు ప్రభు అంటే అన్నాను. మాకు లేడేంటి? మనం నీకుంటే మొహమంతా ఎడుతుంటావు నువ్వు, నీకు ప్రభువు లేడు, నాకు ప్రభు ఉన్నాడు. ప్రభువు నన్ను ఎప్పుడూ విడనాడడు. హల్లెలూయా. ప్రభువు నన్ను ఎప్పుడు విడనాడడు. నేను ప్రభువుని విడనాడకూడదు. అంటే దానికి అర్థం తెలుసా? ప్రభువుకి ఇష్టము లేని పని ఏది? యేసు ప్రభు ఏం చెప్పాడు యోహాన్లో? ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైనది చేయుదును గనక ఆయన నన్ను విడవడు. అందరూ కలిసి ఒక్కసారి ఈ మాట చెప్పండి, చెప్పాలి, చెప్పండి. నేను
ఎప్పుడంటే జీవించున్నంత కాలం నేను ఎప్పుడు తండ్రికి ఇష్టమైనది చేయుదును గనక ఆయన నన్ను విడువడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలమ్మా? అన్నీ ఉన్నా కానీ ఏమి ఆవిడకి ఇవ్వండి, కంగారు పడిపోతుంది. ప్రసన్నమణి గారికి పాటలు అంటే ఎంత ఇష్టమో, కానీ రైల్లో, బస్సులో, ఆటోలో పాడకండి. మీ ఆయన గారు కూడా వచ్చినప్పుడు పాడినా పర్లేదు, పాడండి. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. పడాలి. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు, బాధలు, వ్యాధులు, కట్టములు ఎన్నొచ్చినా నే జడియాను. నిజానా? పాట అంటే పాట హృదయంలో నుంచి రావాలి. మరి దీనికి కలవర పడిపోతారు, మొఖాలు అదో రకంగా పెడతారు. ఏమేమంటున్నాడు చెప్పండి? నిందలు, బాధలు, వ్యాధులు, ఖడ్గములు ఎన్నొచ్చినా నే జడియాను. ఉన్నగా ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అగ్నిగుండము ఎదురైనా సింహాల బోను పొంచి ఉన్నా. అగ్నిగుండము ఎదురైనా సింహాల బోనులు పొంచి ఉన్నా. విడువదు నీ కృపా మరువదు నన్నెప్పుడు. విడువదు నీ కృపా మరువదు నన్నెప్పుడు. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. సాగిపోయేను నా నీడా అస్తమించగా నా ఉదయం. కలత చెందెను నా హృదయం. కృపను పెంచెను నీ అభయం. కలత చెందెను నా హృదయం. కృపను పెంచెను నీ అభయం. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. ఆప్తులందరూ విడచినా బంధువులేరా బంధువులైనా ఒంటరి నా పయనం. నిన్ను చేరుటే నా గమ్యం. ఒంటరి నా పయనం. నిన్ను చేరుటే నా గమ్యం. యేసయ్యా యేసయ్యా నీ
ఉంటే చాలయ్యా. దేవుని స్తోత్రం. చూసారా పాట ఎంత బాగుందో. మరి అలాగే ఎందుకుంటారు? పాట పాడినట్టు ఉండాలి, వాక్యం చెప్పినట్టు ఉండాలి, వాక్యం అన్నట్టు ఉండాలి, యేసయ్యలాగా ఉండాలి. ఇంకా అప్పుడు మీ ముఖంలో దుఃఖం కనపడాలని చూసేవారు ఆశ ఎప్పటికీ తీరదు. మీ ముఖంలో దుఃఖం చూడాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. చాలామంది నాకు ఫోన్ చేసి ఎప్పుడు కూడా, అంటే కొంతమంది ఎలా ఉన్నారు అంటారు. ఆ ఎలా ఉన్నారు అనేవాళ్ళ గురించి తెలుసు నాకు. యేసు ప్రభువు అన్నాడు, శత్రువుల ఎదుట నీ భోజనము సిద్ధపరుస్తాను అన్నాడు. నేను మామూలుగా ఉన్న వాళ్ళతోటి బాగానే ఉన్నాను అంటాను, కానీ ఆ ఫోన్ చేసిన వ్యక్తిని బట్టి చాలా బాగున్నాను అంటాను. హల్లెలూయా. లేడాడు అంటే బాగోకూడదని చేస్తాడు. కాబట్టి శత్రువుకి అవకాశం ఇవ్వకండి, మీరు అపవాదికి అవకాశం ఇవ్వకండి. ఎవరన్నా మా ఇంటికి వచ్చి ఎలా ఉన్నారమ్మా అంటే ప్రభువులో బంగారంలా ఉన్నామని చెప్పండి, కానీ వాళ్ళ దగ్గర అన్నీ లేనట్టు ఏకరు పెడితే వాళ్ళు ఇప్పటికీ ప్రభువులోకి రారు కదా. అసలు మీరెందుకు ప్రభు నమ్ముకున్నారు అంటారు కదా, అంటారా? అంటారు. కాబట్టి మనం ప్రభువులో ఎప్పుడు ఇప్పుడు సువార్తరాజు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే, మా అబ్బాయి వివాహం గురించి 300 సంవత్సరాలు ఆవిడేం చూసింది, 30 సంబంధాలు చూసాం మేము. ఓ రోజున ఒక పాస్టర్ గారు రావులపల్లి నుంచి ఫోన్ చేశాడు, అబ్బాయికి పెళ్లి కుదిరిందా అన్నాడు. అంటే ఆడ ఉద్దేశం ఏంటో మరి, కుదరలేదా? అలా కుదురుతుందంటే మీరు ఇంట్లో కూర్చుంటా అంటున్నాడు. ఏంటో మరి, చెప్పింది చేయండి సార్. అస్తమానం దేవుడు ఎవరు దేవుడు అనకూడదంట, మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. నేను అన్నాను, ప్రభు అనుకుంటే వారంలోనే కుదురుతుందంట. అలాగే అన్నాడు. వారంలో కుదిరిపోయింది. ఫోన్ చేశాను, అబ్బాయి పెళ్లి కుదిరింది. అలాగా అన్నాడు. ఏమైనా మీ విశ్వాసం గొప్పదంటే మళ్ళీ ప్లేట్ పెరాయించాడు. మరి నీ విశ్వాసం సంగతి ఏంటన్నా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న అంటే మొన్న గురువారం నాడు సువార్తరాజు గురించి వచ్చారు కదా, సోమవారం నాడు కుదిరిపోతే ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. దేవుడు అనుకోవాలి. చెప్పండి గట్టిగా, ఎవరు అనుకోవాలి? కానీ ఏం చెప్పాలో తెలుసా? బెంగళూరులో మా అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఒరే పెళ్లి కుదురుతలేదురా అంటే ఏమన్నాడు తెలుసా? నాన్నగారు మాట చెప్పనా ఏంట, అసలు పెళ్ళి అంత ముఖ్యమంటారు అన్నాడు. అంతే, వదిలిపోయింది. దేవుని స్తోత్రం. తర్వాత కుదిరిపోయింది. కాబట్టి మనం దేవుడు చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ నెత్తి నోరు బాదుకుంటే ఏం ప్రయోజనం? ఇంకో పెళ్ళి వేసుకోవాలి తప్ప. నెత్తి బాదుకుంటూ పెళ్ళ, నోరు బాదుకుంటూ పెళ్ళ, ఈ బాదుకుంటూ పెళ్ళ. బిళ్ళలు ఉన్నాయి కదా, అన్నిటికీ కనిపెట్టేశారు ఈ మధ్యన. దేనికైనా బిళ్ళ ఉంది కదా. బిళ్ళలేని దేనికి? బిళ్ళలేని దేనికి పవిత్ర? మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధికి మందే యేసుక్రీస్తు సమాధానం. గట్టిగా అన్నాడు చెప్పండి. యేసుక్రీస్తు సమాధానం మన తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే అద్భుతమైన కార్యం చేశాడు. ఏకాంతంగా తీసుకొని పోయాడు. ఇతని కార్యక్రమం వేరే చేశాడు. అందుకే నేను అంటున్నాను, ఆయన ఏది ఎలా చేస్తాడో మనకు తెలియదు. తీసుకొని పోయి చెవులలో వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని చెప్పెను. ఆ మాటకు తెరవబడిన అర్థము వెంటనే చెవులు తెరవబడెను, నాలుక సడలి మాటలాడాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఇంత కార్యక్రమం దేవుడు చేశాడు. మాటతోటే సృష్టి చేసిన దేవుడు కొంతమందిని నీకెలా కలుగునుగా కంటే కలిగిపోయింది. మరి ఈ కార్యక్రమం ఏంటో? అందుకే ఆర్ఆర్కే గారు అన్నారు, ప్రభు జ్ఞానం మనం శోధించకూడదు,
ప్రభువు ఏది ఎలా చేయాలో ఆయనకి తెలుసు కనుక మనం ప్రభువు మీద ఆధారపడాలి, కానీ మన సొంత జ్ఞానంతో ఏమీ చెప్పకూడదు. అంటే నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ నాకు బోధించింది ఏంటంటే, అంత భయంకరమైన పాపములో అతను పడి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. చాలా పాపములో ఉన్నాడు అతను. ఎందుకంటే ఎంత కార్యక్రమం దేవుడు చేశాడు అంటే, ఇంత కార్యక్రమం చేస్తేనే కానీ అతని నాలుక చెవులు తెరవబడవన్నమాట. హల్లెలూయా. ఎంత కార్యక్రమం అంటే, చెవులలో వేళ్ళు పెట్టాడు, ఉమ్ము వేశాడు, నాలుక ముట్టుకున్నాడు. ఎన్ని చేశాడంటే, నాలుక ముట్టుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచిన తర్వాత ఎప్పతా అన్నాడు. ఆకాశం వైపు కన్నులు ఎందుకు ఎత్తాడంటే, తండ్రితో చెప్తున్నాడు. తండ్రితో అంటున్నాడు, ఎంత భయంకరమైన స్థితిలో ఇతనున్నాడు తండ్రి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని జీవితాలు ఉన్నాయే, అమ్మో చాలా భయంకరమైన స్థితిలో 38 ఏళ్ళ నుంచి పడున్న వ్యక్తితో అన్నాడు దేవుడు, నీవు భయంకరమైన పాపములు 38 ఏళ్ళ నుంచి పడున్నావు. ఏమండి, నేను అడుగుతాను మిమ్మల్ని, మీరందరూ చాలా కార్యక్రమాల గురించి ఒక్క ఉపవాస ప్రార్థన పెట్టుకుంటేనే పని అయిపోతుందా? అవదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి, మొర పెడుతూనే ఉండాలి, మారు మనసు పొందాలి, దేవుడు కార్యం కొరకు ఎదురు చూడాలి. కానీ దేవుడు కార్యం ఎలా చేస్తాడో తెలియదు కనుక రూతుతోటి నయోమి అంటుంది, ఆయన ఎలా చేస్తాడో ఎవరికి చెప్పడు గనక కార్యం జరిగేదాకా నువ్వు మౌనంగా ఉండన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి? మౌనముగా ఉండాలి. అయితే హృదయములో బలమైన నమ్మకం ఉండాలి, బలమైన నమ్మకం ఉండాలి. దేవుడు నా కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. కాబట్టి ఇంత కార్యక్రమం చెప్పాక ఎప్పతా అన్నాడు. ఎప్పతా అంటే తెరవబడు, హిబ్రూ భాష అది. ఎప్పత అంటే మాటతోటి ఆజ్ఞాపించాడు. ముందు చేసిన కార్యక్రమం అంతా పూర్తయ్యాక చెప్పాడు. ప్రార్థన పూర్తయ్యాక ఆకాశం వైపు దేవుడితో మాట్లాడిన తర్వాత లాస్ట్లో అన్నాడు ఎప్పత అన్నాడు. అంతే, వెంటనే వచ్చేసిన చెవులు నోరన్నీ వచ్చేసి. హల్లెలూయా. అంటే మన గురించి ప్రార్థిస్తున్నాడేమో, మన గురించి ఆలోచిస్తున్నాడేమో, మన గురించి తండ్రి పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కనుక మన కార్యం జరిగే వరకు నిలకడగా, జాగ్రత్తగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ చాలా ముఖ్యం మనకే, ఇవి చాలా ముఖ్యం మనకే. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. కంగారు పడిపోకూడదు, మీరు చాలా జాగ్రత్తగా ఎదురు చూడాలి. ఇంకో మాట మనం చదువుకున్న హెబ్రీ 11 అన్నాడు, వారి జీవితంలో దేవుని కార్యము జరగపోయినను విశ్వాసము గలవారై మృతులంది పరలోకం వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఒక్కోసారి మన జీవితంలో కార్యం చివరిదాకా జరగకపోవచ్చు. అయితే మనం కార్యాల కోసం దేవుడి దగ్గరికి వచ్చామా? మొట్టమొదటి నీ హృదయంలో జ్ఞానం ఏముండాలంటే, నువ్వు కార్యం కోసం దేవుడి దగ్గరికి రాకూడదు, దేవుడి కోసమే దేవుడి దగ్గరికి రావాలి. ఉదాహరణకు జ్యోతిని తీసుకుందాం. జ్యోతి చాలా సంవత్సరాల నుంచి దేవుళ్ళు నమ్మకంగా సువార్తలు ఏర్పాటు చేస్తుంది. జ్యోతి కొన్ని కార్యాలు అడుగుతుంది. నా భర్త రక్షణ, నా కుమారుడి రక్షణ, నా కూతురు అల్లుడు మందిరానికి రావాలి అని అడుగుతుంది కదా. అడుగుతున్నావు కదమ్మా. నువ్వు అనుకోవచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను సువార్త చేస్తున్నాను, దేవుడి కొరకు యథార్థంగా ఉన్నాను,
నా తల్లి నేను ఎంతో కన్నీరు కారుస్తున్నాం, నా దేవుడు ఆ కార్యం చెయ్యొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నీ భర్తలో మార్పు లేదు, నీ కొడుకులో మార్పు లేదు, నీ కూతురులో మార్పు లేదు, నీ అల్లుళ్ళలో మార్పు లేదు. దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. అంతేనా? ఇప్పుడు అర్థమైందమ్మా నీకు? అంచేత నువ్వు ఎంత మొరపెట్టినా వాళ్ళలో మార్పు లేనంత కాలం దేవుడు కార్యం చెయ్యలేడు. ఇప్పుడు దేవుడు ఎవరి కార్యం చేస్తాడమ్మా? ఆయన దగ్గరికి వచ్చిన వారి కార్యమా, రాని వారి కార్యమా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతవరకు హృదయంలో వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం కలగలేదు. అక్కడ వారికి విశ్వాసం లేనందువల్ల దేవుడు ఏ అద్భుతము చేయజాలకపోయాను. ఇప్పుడు నా భార్య గురించి, నా పిల్లల గురించి, నా భర్త గురించి నేను మొరపెట్టినా వాళ్ళకి బుద్ధి లేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? విరగొడతాడు, చాలా శిక్షలు వేస్తాడు. ఇప్పుడు నన్ను విరగొట్టేశాడు. నా భార్య నేను మారాలని కోరుకుంది, నన్ను ఏం చేశాడు? విరగొట్టేస్తే నేనేమయ్యాను? మారాను. కొంతమంది విరగొట్టినా అసలు పైనుంచి అందుకే కీళ్ళు విశేషణ మారరు. కొంతమంది ఈ పక్క ఆ పక్క మన చపాతీ పిండినట్టు కలిపి కొట్టినా కూడా మారరు కొంతమంది. వాళ్ళ బుద్ధి అలాంటిది. ఇంకా వాళ్ళ దేవుడు ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి. అందుచేత మనం దాని గురించి, ఎందుకంటే నీ భర్త నీ పిల్లలు ఇక్కడే, అక్కడ కాదు. ఇక్కడ కూడా నీ ఆత్మకి వాళ్ళ ఆత్మకి సంబంధము లేదు. నువ్వు నీ మట్టుకు నువ్వు నీ రక్షణ కాపాడుకో. ఒకటి, ఇప్పుడు నేను సువార్త చేసిన దానికి నాకు ఫలితం ఏంటి? నేను దేవుడి కోసం ఎంత చేసిన దానికి నాకు ఫలితం ఏంటని నువ్వు అడిగితే, నిన్ను నిశ్చయంగా పరలోకం తీసుకెళ్తాం. దేవుని స్తోత్రం. ఇంతవరకే దేవుని వాగ్దానం. అంతేగాని మా అమ్మమ్మనే, మా తాతయ్యనే, మా మామయ్యనే, మా అక్కనే, మా పిన్నిని తీసుకురా అంటే కుదరదు. మారు మనసు పొందితేనే. చెప్పండి, గట్టిగా చెప్పండి. మారు మనసు పొందకపోతే దేవుడు ఏమీ చెయ్యలేడు. అయితే ప్రార్థన అలా చేస్తూ ఉండగా ఒక రోజున వారికి మారు మనసు వస్తే మనం ధన్యులమే. హల్లెలూయా. అయితే ప్రార్థన మానొచ్చా? అడగటం మానొచ్చా? మానకూడదు. ఓకే. కాబట్టి చివరగా ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించాను. ఈయన ఎప్పుడు కూడా అలా చెప్తాడు, కానీ చెప్పకుండా ఉండరు. అందరికీ చెప్పేశారు. దేవుడు ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాడు ఈ మాట, చెప్పకండి 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 అన్నా కూడా వారు ఆనందం సంతోషం తట్టుకోలేక అనేక మందికి తెలియజేశారు. ఎందుకంటే దేవుడు ఇలా చెప్పడానికి కారణం కూడా ఉంది. ప్రజలందరూ కూడా మా చెవులు బాగు చేయండి, మా కళ్ళు బాగు చేయండి, మా ముక్కు బాగు చేయండి అని వచ్చేస్తారు, కానీ అలా సువార్త వాక్యం అనరు. దేవుని స్తోత్రం. ఈ స్వస్థత చాలన్నీ అయ్యే. ఆశ్చర్యం ఏంటంటే స్వస్థత సారాలలో ఎవరికి స్వస్థత రాదు. దేవుడు స్వస్థపరచాలి, ప్రభు చేయాలి. చెప్పండి, ఏ కార్యమైనా. అందుకే ఇర్మియాతో అంటాడు, నాకు మొరపెట్టుచు వత్తురేని. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? చెప్పండి, ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన దాని యందు మనము సంతోషించాలి. కాబట్టి చూడండి, ఈయన సమస్తమును బాగుగా చేశాడు. ఇది చాలా లోతైన మాట. మనం ఆదికాండంలోకి వెళ్ళిపోతే దేవుడు సృష్టి అంతా కూడా ఎలా చేశాడట? మంచిదిగా చేశాను. చెప్పండి, చెప్పండి, మంచిదిగా చేశాను. సృష్టి పాడు చేసింది ఎవరు? మనుషులు. చూసారా? దేవుడు మంచిగానే చేశాడు. దేవుడు మంచితనాన్ని దుర్వినియోగం చేశారు కదా. ఇంకో మాట చెప్తాను, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రములు నేర్చుకునేది. హల్లెలూయా. కాబట్టి ఈ రోగాలు, ఈ బాధలు, ఈ దెయ్యాలు ఇవన్నీ దేవుడు వలన వచ్చేవి కావు. దురాశ గర్భము ధరించి పాపము కనెను, పాపము
పరిపక్వమై మరణము కనెను. హల్లెలూయా. కాబట్టి ఎవరిని అసలు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ ఎవరిని నిందించకూడదు. నాకు ఇలా జరగటానికి కారణం ఏళ్ళు అని అనకూడదు, నువ్వే కారణం. నువ్వెప్పుడు ఎవరి మీద నిందలయ్యొద్దు, నీకు అధికారం లేదు. నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తూ లేని వాటి కొరకు దేవుడికి మొరపెట్టు. అది ఇస్తే ఇవ్వనే, లేకపోతే పోనే. నేను నా పద్ధతి అంతే, అడుగుతాను, ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే. ఎందుకంటే చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు తెలుసు చెయ్యాలో వద్దు, తగిన సమయమందు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. చివరిగా చెవిటివారు వినట్లు మగవారి మాట్లాడినట్టు చేయుచున్నాడని ఆశ్చర్యపోయిరి. ఈరోజు మీరు గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు చెయ్యగలడు, దేవుడు చెయ్యగలడు. ఆయన చిత్తం అయితే చేస్తాడు. ఎప్పుడు కూడా మనం యేసు ప్రభువులాగా ఎప్పుడు ప్రార్థన ఎలా చేయాలంటే, అన్ని విషయాలు మొరపెట్టాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర ప్రతీది మొరపెట్టాలి. ఆయన సమయంలో చేస్తాడని నమ్మాలి. చేసినా చేయకపోయినా దేవుని యందు ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన కుటుంబాన్ని దీవించండి. మాకెంతో అవకాశం ఇచ్చారు. అలాగే జ్యోతి గారి కుటుంబాన్ని, ఇక్కడ చేరి వచ్చిన కుటుంబాలను, సంఘమును దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మర్చిపోకండి, 3వ రోజు సువార్త ఉంది. రేపు సాయంత్రం 6:30కి రాలింగి బస్సు వస్తుంది. 7 గంటలకు వేల్పూర్ బస్సు వస్తుంది. రేపు ఆదివారం తణుకు ప్రార్థన కూడా యథావిధిగా జరుగుతుంది. 7ంటికి వచ్చేస్తాం, కాకపోతే 10 నిమిషాల ముందు. మంచిదండి. ఇప్పుడు ఇంకా ప్రసన్నమణి గారికి ఇబ్బంది లేదు, బండి వచ్చేస్తుంది.